వెల్కమ్ టు VD91 న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ ఖమ్మం డివిజనల్ కార్యాలయం జప్తు. గోల్కొండ కోటలో విజయ దివస్ వేడుకలు పాల్గొన్న మంత్రి జూపల్లి కృష్ణారావు. గ్రామ అభివృద్ధికి కృషి చేస్తా. బీబీసీపై డొనాల్డ్ ట్రంప్ సంచలన ఆరోపణలు దవా వేస్తానంటూ హెచ్చరిక. మెస్సీతో సెల్ఫీ వివాదంలో మహారాష్ట్ర సీఎం భార్య. నన్ను చూసుకునే నాకు పొగరు బాలకృష్ణ. యాభై 44వ విజయ్ దివస్ సందర్భంగా 1971లో ధైర్యం త్యాగంతో భారత్కు చారిత్రాత్మక విజయాన్ని అందించిన వీర సైనికులను పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు స్మరించుకున్నారు. వారి దృఢ సంకల్పం, నిస్వార్థ సేవే దేశాన్ని రక్షించాయని, దేశ చరిత్రలో గర్వించదగిన క్షణాలు లిఖించారని చెప్పారు. ఈ విజయ్ దివస్ వారి పరాక్రమానికి వందనమర్పించేదిగా, వారి అసమాన స్ఫూర్తికి చిహ్నంగా నిలుస్తుందని తెలిపారు. సైనికుల వీరత్వం తరాల పాటు భారతీయులకు స్ఫూర్తినిస్తూనే ఉంటుందని చెప్పారు. విజయ్ దివస్ ను పురస్కరించుకుని మంగళవారం చారిత్రక గోల్కొండ కోటలో నిర్వహించిన వేడుకల్లో ఆయన పాల్గొని ప్రసంగించారు. 1971 యుద్ధంలో భారత సాయుధ దళాలు కేవలం 13 రోజుల్లోనే చారిత్రక విజయం సాధించాయని, 93,000 మంది పాకిస్తాన్ సైనికులు లొంగిపోవడంతో బంగ్లాదేశ్ అవతరించిందని మంత్రి గుర్తు చేశారు. అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ దృఢమైన నాయకత్వమే ఈ విజయానికి ప్రధాన కారణమని తెలిపారు. అంతర్జాతీయ ఒత్తిళ్లు ఉన్నప్పటికీ జాతీయ ప్రయోజనాల కోసం ఆమె ధైర్యంగా నిర్ణయాలు తీసుకున్నారని, సాయుధ దళాలపై సంపూర్ణ విశ్వాసం ఉంచి వారికి పూర్తి స్వేచ్ఛనిచ్చారని అన్నారు. ఫీల్డ్ మార్షల్ సామ్ మానేక్ షా, అరుణ్ ఖేతర్పాల్, ఆల్బర్ట్ ఎక్కా వంటి వీరుల త్యాగాలు దేశ చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోతాయని చెప్పారు. లాంగేవాలా నుంచి తూర్పు యుద్ధరంగం వరకు ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ సమన్వయంతో క్రమశిక్షణతో పోరాడిన తీరు దేశానికే గర్వకారణమని పేర్కొన్నారు. ఇటీవల పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో చేపట్టిన ఆపరేషన్ సింధూర్ను ప్రస్తావించిన మంత్రి, భారత్ శాంతిని కోరుకుంటూనే జాతీయ భద్రతకు ముప్పు వస్తే గట్టిగా ప్రతిస్పందిస్తుందనే స్పష్టమైన సందేశాన్ని ప్రపంచానికి ఇచ్చిందన్నారు. గోల్కొండ కోట వంటి చారిత్రక ప్రదేశంలో విజయ్ దివస్ ను జరుపుకోవటం గర్వకారణమని, తెలంగాణ రాష్ట్రం ఎల్లప్పుడూ సాయుధ దళాల పక్షాన దృఢంగా నిలుస్తుందని మంత్రి స్పష్టం చేశారు. యువతరం ఈ స్వేచ్ఛ వెనుక ఉన్న త్యాగాల విలువను తెలుసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. సంగారెడ్డి జిల్లాలో జహీరాబాద్ నియోజకవర్గం కోహీర్ మండలం వెంకటాపూర్ గ్రామంలో నూతన సర్పంచ్ అశోక్ అనే నేను మన ఊరిలో పుట్టి పెరిగిన మీ బిడ్డను. మన ఊరి ప్రతి సమస్య నాకు తెలుసు, ప్రతి ఇల్లు నా కుటుంబమే. ఈసారి మీ అందరి ఆశీర్వాదంతో సర్పంచ్ అభ్యర్థిగా గెలిపించాలంటూ అభ్యర్థించారు. అందువలన గ్రామ ప్రజలకందరికీ, చిన్నలకు పెద్దలకు, నా అక్క చెల్లెళ్లకు, నా అన్నదమ్ములకు అందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా నా గుర్తు కాంగ్రెస్ గుర్తు. కాంగ్రెస్ పార్టీకి నాకు అధిష్టానం, మా విలేజ్ అధిష్టానం ఏమిచ్చారంటే, మంచి క్యాండిడేటు గెలిపించుకోవాలి, మంచి పనులు చేస్తాడు అని చెప్పి నాకు ఒక బాధ్యత అప్పగించారు. ఆ బాధ్యతను నేను నెరవేరుస్తా. కాంగ్రెస్ పార్టీ నుంచి నాకు ఉంగరం గుర్తుకు ఓటు 157 మెజార్టీతో నన్ను మా గ్రామస్తులందరూ కలిసి గెలిపించారు. మా గ్రామ కాంగ్రెస్ పెద్దలకు, మా గ్రామ కాంగ్రెస్ లీడర్లకు అందరికీ ధన్యవాదాలు. కాంగ్రెస్ పార్టీ గతం ఏమి చేసింది, ఇప్పుడు ఏం చేస్తుందని, గత ప్రభుత్వం ఏం చేసింది సార్? ఇక డెవలప్ చేసింది. గత ప్రభుత్వం 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చి ఏ పనులు చక్కగా సరి అయిన రీతిలో గ్రామ ప్రజలకు అందలేదు. కాబట్టి రేవంత్ రెడ్డి గారు ముందుకొచ్చి ప్రతి కడపకు, తెలంగాణ రాష్ట్రం మొత్తం ప్రతి కడపకు కాంగ్రెస్ పార్టీ పథకాలన్నీ అందాలని మాకు సూచనలు ఇచ్చారు. ప్రతి కడపకు కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి పనులు మేము ప్రతి ఇంటికి వెళ్ళి మీకు ఇవి గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ ఇండ్లు కానీ, రేషన్ కార్డులు కానీ, పింఛన్లు కానీ,
కరెంటు బిల్లులు కానీ ప్రతి ఒక్కటి గవర్నమెంట్ మాఫీ చేసింది. ఆడవాళ్ళకు ముఖ్యంగా బస్సు ఫ్రీ, గ్యాస్ సిలిండర్లు 500కే. ఇంకోటి గవర్నమెంట్ ఇల్లు గత 10 సంవత్సరాల్లో ఎవరికి ఇందిరమ్మ ఇల్లు ఎన్ని వచ్చాయి సార్? ఇందిరమ్మ ఇల్లు ఇప్పుడు ప్రస్తుతానికి ఫస్ట్ విడత 25 వచ్చాయి సార్. మళ్ళీ సెకండ్ విడతలో మళ్ళీ ఎలక్షన్ కోడ్ ఉన్నది కాబట్టి ఇవ్వలేరు, మళ్ళీ వస్తాయి ఇప్పుడు. ఇంకా ముఖ్యంగా ఏంటంటే గ్రామంలో అభివృద్ధి ఎలాంటిది జరగలేదు గత 10 సంవత్సరాల్లో. ఇప్పుడు మా రేవంత్ రెడ్డి సీఎం గారు అయింది, మాకు అన్ని విలేజ్లలో ప్రతిదీ ముందుకు వెళ్ళి మేమందరం గ్రామ ప్రజలకు అందరికీ శివ స్వచ్ఛంద సంస్థ అధినేత మాజీ ఎమ్మెల్యే వేటుకూరి వెంకట శివరామరాజు జన్మదిన వేడుకలను నియోజకవర్గ ప్రధాన కేంద్రమైన ఉండిలో ఆయన అభిమానులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో దస్తావేజుల లేఖర్, సీనియర్ జర్నలిస్ట్ బురిడి రవిబాబు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. మాజీ ఎమ్మెల్యే శివరామరాజు ఉండి నియోజకవర్గానికి 10 సంవత్సరాల పాటు ఎమ్మెల్యేగా సేవలు అందించారని గుర్తు చేసుకున్నారు. ఆరోగ్యశ్రీ పథకం లేని రోజుల్లోనే శివ స్వచ్ఛంద సంస్థ ద్వారా అనేక మంది పేదలకు వైద్య సేవలు అందించి ప్రాణదాతగా నిలిచిన వ్యక్తి కలవపూడి శివ అని ఆయన అన్నారు. శివ స్వచ్ఛంద సంస్థ సేవను ఆదర్శంగా తీసుకుని అప్పటి ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పథకానికి రూపకల్పన చేసిందని రవిబాబు తెలిపారు. ప్రజాసేవే లక్ష్యంగా శివరామరాజు చేసిన కృషి చిరస్మరణీయమని అన్నారు. జన్మదిన వేడుకల సందర్భంగా పేదలకు భోజనాలు ఏర్పాటు చేయడంతో పాటు శీతాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని దుప్పట్లను కూడా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కల్వపూడి శివ అభిమానులు, స్వచ్ఛంద సంస్థ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పంచండి, తరగతి పంచండి. వచ్చాం కదా, మమ్మల్ని లాగేసి ఇచ్చాడు మడపాలంగా. భారత మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహాన్ని కృష్ణా జిల్లా మచిలీపట్నం హౌసింగ్ బోర్డు నందు ఆవిష్కరించారు విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్. భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు పివిఎన్ మాధవ్, రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర పాల్గొన్నారు. శాసనసభ్యులు సుజన చౌదరి, మండలి బుద్ధప్రసాద్, బోడే ప్రసాద్, కాగిత కృష్ణప్రసాద్, వర్ల కుమార్ రాజా, వెనిగళ్ల రాము, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీని జప్తు చేస్తూ జిల్లా కోర్టు తీర్పునిచ్చింది. 2019లో కోదాడలో తమ కూతురు, అల్లుడు ఓ రోడ్డు ప్రమాదంలో మరణించగా దానిపై ఇన్సూరెన్స్ నష్టపరిహారం ఇవ్వలేదని కోర్టును ఆశ్రయించారు బాధితులు. 2021లో కోర్టు బాధితులకు నష్టపరిహారం ఇవ్వాలని తీర్పునిచ్చింది. ఇన్సూరెన్స్ కంపెనీ చుట్టూ ఎంత తిరిగినా తమకు నష్టపరిహారం ఇవ్వకపోవడంతో మరొకసారి కోర్టును ఆశ్రయించారు బాధితులు. కోర్టు తీర్పును లెక్క చేయని ఇన్సూరెన్స్ ఆఫీసును అటాచ్ చేస్తూ జిల్లా కోర్టు తీర్పునిచ్చింది. దీంతో జ్యుడిషియల్ డిపార్ట్మెంట్ అధికారులు యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ ఖమ్మం డివిజనల్ కార్యాలయాన్ని జప్తు చేసింది. 2019 జూలైలో మా కూతురు అల్లుడు కారు యాక్సిడెంట్ చేశారు.
కోర్టు వేస్తే ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు 2 సంవత్సరాల నుంచి కూడా డబ్బులు ఇప్పుడు 2 సంవత్సరాల అవుతుంది జడ్జిమెంట్ వచ్చి అది ఏదో వాయిదాలు వేసుకుంటా చెప్తున్నారు కానీ డబ్బులు అయితే ఇవ్వట్లేదు. జిల్లా జడ్జి గారి ఆదేశాల మేరకు జప్తు చేస్తుంది. ఏ ఇన్సూరెన్స్ కంపెనీ అండి? యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ. నా పేరు పరాడు శ్రీమన్నారాయణ. యాక్సిడెంట్లో నా కూతురు వాళ్ళు పేరు ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు కోర్టు తీర్పు ఇచ్చారని వాళ్ళు డబ్బులు ఇట్లా సంవత్సరం నుంచి 18 నుంచి తీసుకోలేదు. దాని గురించి ఎంత ఆదేశాల గురించి ఎంత ఎంత నష్టపరిహారం ఎంత స్వామి? 1,20,000. తీర్పు ఇచ్చింది. ఇవ్వకుండా తిప్పుతా ఉంటారు. కోర్టు అనుమతితోనే ఏ ఇయర్లో జరిగింది యాక్సిడెంట్? ఏ సంవత్సరం? 2019 జూలైలో జరిగింది. ఎక్కడ జరిగింది? కోదాడ దగ్గర జరిగి చనిపోయారు. ఏ ఇన్సూరెన్స్ కంపెనీ అండి? యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ. యునైటెడ్ ఇండియా. రంగారెడ్డి జిల్లా తెలంగాణ రాజ్యాధికార పార్టీ కార్యాలయంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు బండారి రమేష్ యాదవ్ చేతుల మీదుగా అధికారిక నియామక పత్రం అందజేశారు. పార్టీ రాష్ట్ర జిల్లా కార్యవర్గ సూచన మేరకు శంకరుల సురేష్ ముదిరాజ్ను రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షుడిగా నియమించారు. ఈ నియామకం పార్టీ అధ్యక్షులు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జ్ సుధగాని హరిశంకర్ గౌడ్ ఆమోదంతో జరిగింది. నియామక పత్రాన్ని జిల్లా అధ్యక్షుడు బండారి రమేష్ యాదవ్ స్వయంగా అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు బండారి రమేష్ యాదవ్ మాట్లాడుతూ శంకరుల సురేష్ ముదిరాజ్ గతంలో బీఎస్పీ షెర్లింగంపల్లి ఇన్ఛార్జిగా బాధ్యత నిర్వహించారని, తీన్మార్ మల్లన్న ఆలోచనలు, ఆశయాలు నచ్చి తెలంగాణ రాజ్యాధికార పార్టీలో చేరటం జరిగిందని తెలిపారు. రాబోయే రోజుల్లో వివిధ పార్టీల నుంచి మరింత నాయకులు టీఆర్పీ పార్టీలోకి చేరే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ పార్టీ విస్తరణ, మహిళా శక్తీకరణ, గ్రామ వార్డు స్థాయిలో పార్టీ బలోపేతం కోసం సురేష్ ముదిరాజ్ కృషి చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. పార్టీ అప్పగించిన బాధ్యతను నిబద్ధతతో నిర్వహిస్తారని నూతన ఉపాధ్యక్షుడు సురేష్ ముదిరాజ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ నర్సింగ్ ముదిరాజ్, జిల్లా మహిళా అధ్యక్షురాలు బండారు విజయలక్ష్మి, డాక్టర్ రీతు శర్మ, రాధమ్మ, జిత్తు ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు. మొట్టమొదటిది టీటీడీ ఆలయాలు ఏదైతే ఉన్నాయో, తర్వాత దేశంలో ఉన్నటువంటి మిగతా ఆలయాలకు కూడా ధ్వజస్తంభాలు టీటీడీ నుంచి ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో పలమనేరు దగ్గర ఉన్నటువంటి మన టీటీడీ ల్యాండ్లో 100 ఎకరాల్లో మనం ఈ ధ్వజస్తంభానికి సంబంధించినటువంటి చెట్ల పెంపకం కోసం ప్రణాళిక సిద్ధం చేస్తున్నాం. అది త్వరలోనే ప్రారంభిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. రెండవది, తిరుపతిలోని పద్మావతి చిన్నపిల్లల హృదయాలు ఏదైతే హాస్పిటల్ ఉందో దానికి కొంత ఇన్కంప్లీట్ ఉంది బిల్డింగు. సో అది అత్యాధునిక సౌకర్యాలతో దాన్ని తయారు చేయాలనేటువంటి ఉద్దేశంతో ఇంకో 48 కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది. ఇక త్వరలోనే అది కంప్లీట్ చేసుకొని ఇనాగ్రేషన్ చేసుకోవటం కూడా జరుగుతుంది. ఇక పోతే టీటీడీ బోర్డ్ ఎడ్యుకేషన్ సబ్ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా టీటీడీలోని 31 విద్యా సంస్థల్లో డిజిటల్ క్లాస్ రూమ్లు, సీసీ కెమెరాలు, కంప్యూటర్లు, అందుకు అవసరమైనటువంటి సాఫ్ట్వేర్ ఇవన్నీ కూడా సిబ్బంది తదితర సౌకర్యాలు కల్పించేందుకు ఆమోదం తెలపడం జరిగింది. ముంబైలోని బాంద్రా ప్రాంతంలో ఉన్నటువంటి ఈ మధ్యనే ఒక 800 గజాలు మహారాష్ట్ర ప్రభుత్వం టీటీడీకి ఇచ్చింది. దాంట్లో 14.4 కోట్లతో అక్కడ
ఆలయం నిర్మించాలని చెప్పేటి విషయాన్ని ఆమోదించడం జరిగింది. భక్తుల సౌకర్యార్థం తిరుపతిలోని 20 ఎకరాల్లో ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ నిర్మాణం చేయాలని అనుకున్నాం. దానికి ఇప్పుడు ఎక్కడైతే తిరుమలలో కింద అలిపిరి దగ్గర ఈ శిల్పకళలు ఏదైతే తయారు చేస్తున్నారో వాళ్ళని వేరే చోటకు మార్చి అక్కడ ఉన్నటువంటి 20-25 ఎకరాల్లో అక్కడ ఒక పెద్ద టౌన్షిప్ 20-25 వేల మంది భక్తులకి సౌకర్యార్థం ఉండేటట్టుగా వసతి, అక్కడనే వాళ్ళకి అన్నదానం, అక్కడి నుంచి పైకి రావడానికి ట్రాన్స్పోర్టు, ఒక ఎంటర్టైన్మెంట్, ఇవన్నీ కూడా టూరిస్ట్ కాంప్లెక్స్ కట్టాలనేటువంటిది ఉద్దేశంతో ఈరోజు బోర్డు ఆమోదం తెలిపింది. దానికి తయారు చేసేదానికి ఎవరైతే ఇంపార్టెంట్ పెద్ద ఆర్కిటెక్ట్ వాళ్ళని కూడా ఇన్వైట్ చేయాలనే ఉద్దేశంతో తీర్మానం చేయడం జరిగింది. దాతల కాటేజీల నిర్వహణ నిర్మాణాలపై నూతన సమగ్ర విధానం తీసుకురావాలనేటువంటిది నిర్ణయం చేశాం. అదేవిధంగా తిరుపతి జిల్లా తలకోనలో ఉన్నటువంటి సిద్ధేశ్వర స్వామి ఆలయం నిర్మాణ పనులు 2వ దశలో 14.10 కోట్లతో ఇప్పుడు మంజూరు చేయడం జరిగింది. మొదటి దశలో 4 కోట్లు మంజూరు చేశాం. ఇంకో 14.1 కోట్లు మంజూరు చేయడం జరిగింది. తిరుపతిలోని పద్మావతి మహిళా డిగ్రీ కళాశాలలో ప్రస్తుతం ఉన్న 2100 హాస్టల్ సీట్ నుంచి మరో 270 సీట్లు అదనంగా పెంచాలనేటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా టీటీడీ ఇంజనీరింగ్ విభాగంలో 4 కేటగిరీల్లో ఉన్నటువంటి 60 పోస్టులకు ఇప్పటికే నోటిఫికేషన్ ఇచ్చున్నారు. దాన్ని ఆధారంగా వాళ్ళని రిక్రూట్మెంట్ చేయటం కూడా జరుగుతుంది త్వరలోనే. ఇక తిరుపతిలోని టీటీడీ నిర్వహిస్తున్న రోడ్లైతే ఏదైతే ఉన్నాయో తిరుపతి అంటే ఈ టెంపుల్ పైకి తిరుమలకు వచ్చే దారులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా రిపేర్లు చేయటం, బ్యూటిఫికేషన్ చేయటం, అవన్నీ కూడా టీటీడీ బాధ్యత తీసుకుంటుంది. దానికి అనుగుణంగానే ఈరోజు మనం ఈ తీర్మానం చేయటం జరిగింది. ఆ విద్యుత్ దీపాలు అయితే ఏముంది, రోడ్ల మరమ్మతులు ఏవైతే ఉందో అవన్నీ కూడా టీటీడీ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకోవటం. ఇకపోతే శ్రీవారి పోర్టులో నిబంధనల మేరకు నూతనంగా 18 పోర్టు సూపర్వైజర్లని తీసుకోవటానికి ప్రభుత్వానికి నివేదిక పంపించాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. తిరుమలలోని రహదారులు, ప్రధాన కూడళ్లు పేర్లను వైష్ణవి పురాణాలు, అల్వార్లు, అన్నమాచార్య సంకీర్తనలతో శ్రీవారి నామాలు తదితర పేర్లతో మార్చేందుకు కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమిటీలో జాతీయ సంస్కృతి విశ్వవిద్యాలయం దూర విద్యా కేంద్రం డైరెక్టర్ డాక్టర్ చక్రవర్తి రంగనాథన్, అన్నమాచార్య ప్రాజెక్టు ప్రత్యేక అధికారి మేడసాని మోహన్, పురాణ ఇతిహాస ప్రాజెక్ట్ ప్రత్యేక అధికారి డాక్టర్ డి ప్రభాకర్ కృష్ణమూర్తులతో కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళు సూచనల మేరకు వాళ్ళు పేర్లు ఇచ్చినట్లయితే మనం ఇక్కడ తిరుమలలో ఉన్నటువంటి వీధులకి అందరికి కూడా ఒక్కొక్క పేరు పెట్టడం జరుగుతుంది. ఎందుకంటే భక్తుల సౌకర్యార్థం ఇది చాలా మంచి పరిణామం అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా శ్రీవారి ఆలయంలో ఒక ప్రధాన సన్నిధి యాదవతో పాటు అదనంగా మరో సన్నిధి యాదవ్ పోస్టుకు ఏర్పాట్లు నిబంధనల ప్రకారం భర్తీకి ఆమోదం చేయడం జరిగింది. ఇకపోతే రాష్ట్ర ప్రభుత్వ జూనియర్ కళాశాల అమల్లో ఉన్నటువంటి మధ్యాహ్న భోజన పథకం తరహాలో టీటీడీ ఎస్వి జూనియర్ కళాశాల, ఎస్ఈడబ్ల్యూ జూనియర్ కళాశాల, డే స్కాలర్ మధ్యాహ్న భోజనం వీళ్ళందరికీ కూడా మధ్యాహ్నం భోజనం అందించాలనేటువంటి నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. టీటీడీ అనుబంధ ఆలయాల్లో పనిచేస్తున్నటువంటి 62 మంది అర్చక, పరిచారక, పోర్టు వర్కర్లు, ప్రసాద డిస్ట్రిబ్యూటర్లకు వేతనాలు పెంచాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇందులో అర్చకులకు 25,000 నుండి 45,000,
పరిచారకులకు 23,140 నుంచి 30,000కి, పోర్టు వర్కర్లకి 24,279 నుండి 30,000కి, ప్రసాదం డిస్ట్రిబ్యూటర్లకి 23,640 నుండి 30,000కు పెంచాలనేటువంటి నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. కాకపోతే తిరుమలలోను కాలిబాటలో ఉన్న పురాతన గల నిర్మాణాల పరిరక్షణ కొరకు ప్రత్యేకంగా ఒక విభాగం ఏర్పాటు చేసి అనుభవం గల అధికారుల నియమానికి వాళ్ళకి ఆమోదం చేయటం కూడా జరిగింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ ఖమ్మం డివిజనల్ కార్యాలయం జప్తు. గోల్కొండ కోటలో విజయ దివాస్ వేడుకలు, పాల్గొన్న మంత్రి జూపల్లి కృష్ణారావు. గ్రామ అభివృద్ధికి కృషి చేస్తా. బీబీసీపై డొనాల్డ్ ట్రంప్ సంచలన ఆరోపణలు దవా వేస్తానంటూ హెచ్చరిక. మెస్సీతో సెల్ఫీ వివాదంలో మహారాష్ట్ర సీఎం భార్య. నన్ను చూసుకునే నాకు పొగరు బాలకృష్ణ.